హాయ్ అండి. ఈరోజు మనం పరశురామ ప్రీతి గురించి మాట్లాడుకుందాం. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. పరశురాముడికి అగ్నికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? శివుడిని మెప్పించి పరశు అంటే గండ్రగొడ్డలిని ఆయుధంగా పొందినవాడు పరశురాముడు. ఇక పరశురామ ప్రీతి విషయానికి వస్తే కార్తవీర్యుని కొడుకులు పరశురాముని తండ్రి జమదగ్ని తలను నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక జమదగ్ని శవంపై ఏడుస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంటుంది. ఎన్నిసార్లు తల్లి గుండెలు బాదుకుందో అన్నిసార్లు క్షత్రియులందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు పరశురాముడు. కార్తవీర్యుని రాజధాని నగరాన్ని ఆగ్నేయాస్త్రంతో భస్మం చేస్తాడు. ఊరంతా తగలబడిపోతుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టడాన్ని పరశురామ ప్రీతిగా పేర్కొనటం వాడుకలోకి వచ్చింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.